అక్షరత్వాత్ వరేణ్యత్వాత్ ధూత సంసార బంధనాత్ అనే మాటకు సూచిక సమగ్ర సారాంశం పివి గారు. పద్మపత్రమివాంభస, నీళ్లల్లో ఉన్న కమలము నీటి కంటకుండా ఎలా వికసిస్తుందో, సుదీర్ఘకాలం రాజకీయ ప్రస్థానంలో ఉన్న, సాహితీ ప్రస్థానంలో ఉన్న మరణం అంటున్నటువంటి ఒక విశుద్ధ వినాయకుడు గౌరవ పెద్దలు పివి నరసింహారావు గారు. అందుకే వారి గురించి ఓ మాట అన్నాను, ఎంత చదివినావో నువ్వంత ఒదిగినావు, నువ్వెంత ఒదిగినావో నువ్వంత ఎదిగినావు, పివి 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 భారతదేశపు టీవీ అన్నారు. అలాంటి సౌజన్యమూర్తి ఇవాళ వాణి గారు అద్భుతంగా ఒక కూతురులా కాకుండా ఒక భారతీయ వనితలాగా ఆవిడ వారి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించింది. ఒక సూర్యుడు సమస్త జీవులకు, ఒక వేదికలో ఉన్నటువంటి సూర్యుడు సమస్త చరాచర జీవికోటికి ప్రాణాన్ని, ధీశక్తిని ఎలా ఇస్తాడు. ఆయన బతికినంత వరకు ఎక్కడ కూడా సంసారం పట్ల వ్యామోహం కానీ. ఇవాళ వాణి గారిని అభినందించాలి. ఏనాడు కూడా ఆ అమ్మాయిలో ఒక్క రకమైనటువంటి మార్పు రాలి. ప్రధానమంత్రిగా, అన్ని శాఖల్లో, విదేశాంగ మంత్రిగా సంసారంలో ఉండి తటస్థ పాత్ర వహించడం చాలా కష్టం. అన్ని తినుబండాలు పక్క నుండి తినకుండా ఉండటం ఎంత కష్టమో అంతే కదా. ఆ రకమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి, దార్శనికుడు, మృదుభాషి, మితభాషి. ఒక అక్షరము ఎక్కువ బ్రివిటీ, క్లుప్తత అనేది ఆయన యొక్క సౌందర్యం. అలాంటి మహానుభావుని ఇవాళ ఒక మూర్ధన్యమూర్తి. కేవలం లెక్కలు అంటే భగవంతు స్వరూపం అని అర్థం. ప్రపంచంలో కెమిస్ట్రీలో, మ్యాథ్స్లో పాస్ అయితే అన్ని సబ్జెక్టులు పాస్ అయినవాడు, ఒక మేధావి అనేవాడు. ఎందుకంటే చాలా టఫ్ సబ్జెక్ట్. అలాంటి వాడికి లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా పాఠాలు చెప్పినటువంటి ఒక ఆస్తిక మతాభిలాషి, దైవాన్ని, ధర్మాన్ని విశాలం ఇచ్చినటువంటి పెద్దలు చుక్కారామయ్య గారికి వారి అవార్డు ఇవ్వడం సంతోషంగా భావిస్తూ, నిర్వాహకులను ఇవాళ మా సోదరిమణి లక్ష్మీ సౌభాగ్యవతి, మా వాణి గారి చేతుల మీదుగా ఈ యజ్ఞతుల్య కార్యక్రమం చేసినందుకు యాజమాన్యాన్ని అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ, చుక్కారామయ్య గారికి ఆరోగ్యాన్ని, పరిపూర్ణమైనటువంటి భగవత్ సంబంధమైన ఆలోచన వసతిగా ప్రార్థిస్తూ సెలవు.